విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతో ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాడేరు, అరకు నియోజకవర్గాల వైసీపీ ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఇప్పటికే ప్రకటించారు వైఎస్ జగన్. ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స గెలుపుపైన పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు వైఎస్ జగన్. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతో ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో పాడేరు, అరకు నియోజకవర్గాల వైసీపీ ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్సను ప్రకటించారు. బొత్స గెలుపుకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి ఆయన వారికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఈ రోజు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ తాడేపల్లి తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ రోజు అయితే పాడేరు అలాగే అరకు ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే వరుసగా ఈ వారం రోజులు కూడా ఈ రోజుకి రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు. ఈ రోజు పాడేరు, అరకుతో రేపు అనకాపల్లితో పాటు మరొక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు. అయితే ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే జరగబోతుంది కాబట్టి ఆ ఎన్నికలు ఇప్పటికే అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ప్రకటించినటువంటి నేపథ్యంలో సంఖ్యాబలం దృష్ట్యా కూడా ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ తమకు ఆ స్థానం దక్కుతుందనేది ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు అటు అధికార పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలుగా వైఎస్ఆర్సీపీ కూడా పదును పెడుతుంది. ఇందులో భాగంగానే వరుసగా వాళ్ళందరితో కూడా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశాల్లో కూడా వైఎస్ జగన్ కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే సంఖ్యాబలం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఉంది. టీడీపీకి గెలవాలంటే ఖచ్చితంగా 400 ఓట్లు పైగా కావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ 400 ఓట్లు కూడా కొనేందుకు, ప్రలోభాలు పెట్టేందుకు, బెదిరింపులకు పాల్పడేందుకు కూడా టీడీపీ ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టాలంటూ కూడా వైఎస్ జగన్ వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. రాజకీయాల్లో గతంలో కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే మేము ఎక్కడ కూడా పోటీ పెట్టలేదు. ఇప్పుడు టీడీపీ రాజకీయ నీతి పాటించట్లేదు. పోటీ పెట్టి ప్రలోభాలకు గురి చేసి గెలవాలనే ఒక ప్రయత్నం చేస్తుంది. అడ్డదారుల్లో రాజకీయాలు చేయాలనే ప్రయత్నాల్లో టీడీపీ ఉందంటూ కూడా వైఎస్ జగన్ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవాలి. ఎందుకంటే మెజారిటీ ఉంది. దాదాపు 800 ఓట్లకి 600లకు పైగా ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వైసీపీ గుర్తుపైన గెలిచిన వాళ్ళు, వైసీపీ సపోర్ట్ తో గెలిచినటువంటి వాళ్ళే అంతా ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో గెలుపు సాధించి రాజకీయాల్లో ఒక మెసేజ్ కూడా ఇవ్వాలంటూ కూడా వైఎస్ జగన్ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా వరుసగా ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. ఈ రోజు రేపు సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాత మళ్ళీ సోమవారం తర్వాత కూడా ఈ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశాలు ఉండబోతున్నాయి. సంధ్య. రైట్ దుర్గా.